దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము యోహాను సువార్తలో యేసుక్రీస్తు చిత్తరువులు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు అండి. మేము మెస్సియాను కనుగొంటిమి. యోహాను సువార్త 1:41 వచనం ప్రకారం. హెబ్రీ భాషలో మెస్సియా అంటే గ్రీకు భాషలో క్రీస్తు, తెలుగు భాషలో అభిషక్తుడు అని అర్థమండి. పాత నిబంధనలో ఉటంకించిన మెస్సియా ప్రవచనమైతే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆ మెస్సియాకు ప్రత్యక్షత అనగా వాస్తవ రూపం. ప్రవచనముతో ఈ బిరుదు సంధానము చేయబడిందండి. పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు మెస్సియాను ప్రవచించడం చూస్తామండి. ఆదికాండంలో ఆ మెస్సియాను స్త్రీ సంతానమని, సంఖ్యాకాండంలో నక్షత్రము రాజదండమని, యోబు గ్రంథంలో విమోచకుడని, పరమగీత గ్రంథంలో షారోన్ పుష్పమని, యెషయా గ్రంథంలో దేవుని సేవకుడని, ఇర్మియా గ్రంథంలో నీతికి ప్రభు అని, దానియేలు గ్రంథంలో మెస్సియా అని, హగ్గయి గ్రంథంలో సర్వ ప్రజల కోరిక అని, జకరియా గ్రంథంలో రాజు అని, మలాకి గ్రంథంలో నిబంధనకు రాయబారి అని వర్ణించడం గమనించవచ్చండి. మెస్సియా వస్తారని ప్రవచించడమే కాకుండా ఆయన రాక ఎలా జరుగుతుందో వివరణ పాత నిబంధనలో కనబడుతుందండి. ఆయన పుట్టబోయే పట్టణములో ఆయన రాకడకు ముందు యోహాను ప్రకటన, ఐగుప్తులో పరదేశిగా ఉండడము, ఆయన సేవా విధానము, ఆయన అప్పగింపబడము, మరణము, పునరుద్ధానము అన్నీ సవివరముగా ప్రవచనాల్లో ఉన్నాయండి. రాబర్ట్ లీ అనే చిత్రకారుడు బొమ్మల్ని అమితముగా అభిమానించే ఓ స్త్రీ ఉండేదట. ఆమె తన గది అంతా ఆయన చిత్రాలతో నింపేసేదంటండి. ఒకరోజు మంచువాన కురుస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటిలోనికి తలదాచుకున్నారు. పోతూ పోతూ ఆ ఇద్దరిలో ఒక ఆయన ఆమెకు చిన్న కానుక ఇచ్చారట. ఆమె రెండో అతన్ని అడిగిందటండి, వారెవరండి అని. ఆయనే రాబర్ట్ లీ అని జవాబు చెప్పారటండి. ఆయన చిత్రాలు తనతో ఉన్న స్వయంగా ఆయనే ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అతను గుర్తుపట్టలేకపోయిందండి. అలాగే మెస్సియా కోసం ఎదురు చూస్తూ పాత నిబంధనను పరిపూర్ణంగా వధించి విశ్వసించే యూదులు స్వయాన యేసుక్రీస్తు లోకానికి వస్తే ఆయన్ని గుర్తించలేకపోయారండి. కారణము వాళ్ళ ఆలోచన అంతా స్వార్థపూరితము, భౌతికము, జాత్యాభిమానంతో కూడినది వారిలో లేదండి. క్రీస్తు నీ పరిపూర్ణ చిత్రాన్ని నాలో నెరవేర్చు. నిజమైన ద్రాక్షావళి అండి. నేను నిజమైన ద్రాక్షావళిని అని యోహాను సువార్త 15:1 తన పరిచర్యలో పస్కా భోజనం చేసిన మేడగది యెరూషలేములోనికి ఆయన ప్రార్థన చేసిన గెత్సేమనే తోట మార్గమధ్యములో ఉన్న ద్రాక్ష తోటలు ప్రభువు తనను తాను ద్రాక్షావళితో పోల్చుకోవడానికి ఆస్కారం ఇచ్చి ఉంటాయండి. పై ప్రాంతంలో ద్రాక్ష తోటలు విస్తారముగా ఉండేవి. యూదుల నాణాల మీద కూడా ద్రాక్ష ముద్ర ఉండేదండి. సునుగోగు లాంటి సమాజ మందిరాల తలుపుల మీద ద్రాక్ష తీగలు చిత్రించేవారు. యేసు ప్రభు శ్రోతల జీవితాలలో ఆలోచనలో విడదీయరాని ఉపమానముగా ద్రాక్షావల్లి ఉండిపోయిందండి. యేసు తనను ద్రాక్షావల్లితో పోల్చుకున్న ఉపమానంలో రెండు పార్వశ్యాలు ఉన్నాయండి. క్రీస్తు ద్రాక్షావల్లి, మనము కొమ్మలము. అతి సజీవమైన సన్నిహితమైన అనుబంధాన్ని ఈ పోలిక వివరిస్తుందండి. తీగలు జీవాన్ని చెట్టు నుంచి పొందుకుంటాయి. అలాగే మన ఆత్మలు క్రీస్తుతో అంటుకట్టబడి ఉన్నాయి. నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదండి. వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అని యోహాను సువార్త 17:21 వ్రాయబడిన ఆయన ప్రధాన యాజక ప్రార్థనలో మనము గమనిస్తామండి. క్రీస్తులో అంటుకట్టబడి ఉండడము, ఏకమై ఉండడము ఒక అద్భుతమే. పౌలు కోరుకున్నది అదేనండి. అందుకని క్రైస్తవ ఆచార్యుడు అనదగిన ఆయన తన 13వ పత్రికలో 164 సార్లు క్రీస్తులో అనే పదబంధాన్ని వాడినాడండి. ఈ కలయిక మన చిత్తాల కలయిక అనగా మన చిత్తము దేవుని చిత్తములో ఐక్యం కావడం ఉంది. జీవితంలో ఘర్షణ లేదా వైరుధ్యం అంతా దేవుని చిత్తానికి మానవ చిత్తానికి ఉన్న వైరుధ్యం వల్లనే కదండి. మానవుడు తన చిత్తాన్ని దైవ చిత్తానికి లోపర్చిన నాడు విజయుడవుతాడు.
చిత్తాల కలయిక తర్వాత లక్ష్యాల కలయిక కూడా జరగాలండి. క్రీస్తులో సంధింపబడడం అనగా శరీరానికి ఆత్మకి మధ్య ఉన్న ద్వంద్వ పోరాటాన్ని అధిగమించి ద్వంద్వ వ్యక్తిత్వాల నుంచి బయటపడడం, జీవితంలో ఆయన పవిత్ర ఉద్దేశాన్ని నెరవేర్చడానికే జీవించడము. ఈ ఐక్యత వెనక ఓ షరతు ఉందండి. ఎందుకంటే ప్రభువు నా యందు మీరు నిలిచి ఉండిన ఎడల అనే మాట వాడినప్పుడు ఆయనతో కలిసి ఉంటే కలగబోయే ఆశీర్వాదాలను దృష్టిలో ఉంచుకునేవాడుగా వాడారండి. అయితే కొమ్మలను చెట్టు నుండి వేరు చేసే అవకాశాలు లేకపోలేదు. సొలొమోన్ రాజు పరమగీతంలో ఇలా వ్రాశారు. పరమగీతం 2:15 ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఒక్కోసారి చాలా స్వల్ప విషయాలు జీవిత సౌభాగ్యాన్ని, కాంతిని నాశనం చేస్తాయండి. అదుపు చేసుకోలేని ఆవేశం, క్రమశిక్షణ లేని కోరికలు, ఉద్దేశపూర్వకమైన సోమరితనము, అజాగ్రత్తగా మాట్లాడడం మన జీవితం అనే ద్రాక్ష తోటను చెరిపేస్తూ ఉంటాయండి. నిజానికి జీవం అనే ద్రాక్షలు సులువుగా పాడు చేయగలిగినంత సున్నితమైనవి కదా. క్రీస్తులో కలిసి ఉండడము అంటే మనలో విసర్జించుకోవలసినవి, విడవవలసినవి ఉంటాయని గ్రహించుకోవాలండి. ద్రాక్షవల్లిలో కొన్ని పనికిరాని తీగలను తీసి పారవేయడం అంటే అదే కదండి అర్థం. గ్రీకు భాషలో ఈ తీసి పారవేయడానికి కథాయూరో అనే పదం వాడారండి. దీని మూలార్థం శుద్ధి చేయడం. యేసును అనుసరించడానికి హృదయాన్ని, జీవితాన్ని శుద్ధి చేసుకోవడం అనివార్యమండి. అల్పమైన వాటి మీద అభిమానం వదులుకోవడం, స్వార్థం నుండి కడగబడ్డాం మనం. పరిశుద్ధాత్మతో శుద్ధి చేయబడ్డాము. మనలో జరుగుతూనే ఉండాలండి ఎప్పటికీ కూడా. చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా మంచి చెడ్డలేవో తెలియకుండానే తృప్తి పడిపోతూ ఉంటారు. అన్ని చెట్ల కన్నా ద్రాక్ష తీగ కొమ్మలు కత్తిరింపబడ్డం, ఒక్కోసారి కాండం మాత్రమే మిగిలేంతగా కత్తిరించబడ్డం మనం గమనిస్తామండి. జీవితంలో మృతకారకమైన వాటిని కత్తిరింపబడినప్పుడే క్రీస్తు ద్వారా విస్తారమైన జీవం మనలో ప్రవర్తన మానమవుతూ ఉంటుందండి. కొమ్మ తీగతో కలిసి ఉండడం వలననే ఫలిస్తుంది. యెరూషలేము పరిసరాల్లో దొరికే ఈ ద్రాక్షాల రుచికి, నాణ్యతకి ప్రపంచమంతా పేరు పొందిందండి. అలాగే ఆత్మీయంగా, రుచిగా, నాణ్యతగా ఉండాలంటే క్రీస్తుతో ఐక్యము ఉండడము అవసరం. ఎదిగిన మొక్క మాత్రమే పండ్లు కాస్తుంది. క్రీస్తు లక్షణాలు ఉన్న మనలో వృద్ధి చేసే ఆత్మఫలం ఉందండి. గలతీ పత్రిక 5:22-23 సేవా ఫలము ఉందండి. కనుక నా ఆత్మను శుద్ధి చేసుకుని నన్ను ఫలవంతుడిని చేయడానికి ఆయనతో అంటుకట్టమని నిజమైన ద్రాక్షవల్లి అయిన క్రీస్తును ప్రార్థిద్దామండి. ఆమేన్.